హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 22 జనవరి 2025. సో ఈరోజు మార్కెట్ ఎలా జరిగింది, రేపటి మార్కెట్లో ఎలాంటి స్టాక్స్లో మొమెంటం ఉండొచ్చు అండ్ ఓవరాల్గా టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈరోజు నిఫ్టీ పాజిటివ్గానే క్లోజ్ అయింది, 130 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ చూస్తే 153 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఫిన్ నిఫ్టీ 101 పాయింట్స్, కాకపోతే మిడ్ క్యాప్ నిఫ్టీ మైనస్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ 566 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. మనం సెక్టోరియల్గా చూస్తే ఐటీ కొంచెం స్ట్రాంగ్ ఉండింది ఈరోజు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ వచ్చి 2.14% పెరిగింది. తర్వాత బాగా వీక్నెస్ ఉన్నది నిఫ్టీ రియాలిటీ. నిన్న కూడా ఇదే అండి. సో మనం నిన్న కూడా సెక్టోరియల్గా చూసినప్పుడు నిఫ్టీ రియాలిటీలో బాగా డౌన్ ఉన్నాయి. సో ఈరోజు కొన్ని రియాలిటీ స్టాక్స్ కూడా టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. అంటే జనరల్గా ఒక సెక్టోరియల్ బాగా డౌన్ అవుతుంటే ఆ సెక్టార్లో ఉన్న స్టాక్స్లో ఎక్కడైనా లోయర్ మూమెంట్లో, అంటే లోయర్ ఎడ్జ్లో మనకి మంచి సపోర్ట్ పాయింట్స్ ఏమైనా ఉంటే అది మనకు ఒక ఆపర్చునిటీ లాగా ఉంటుంది. సో అట్లాంటి కొన్ని స్టాక్స్ చూద్దాం. రియాలిటీ నుంచి కూడా 1 or 2 స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. అట్లనే నెగిటివ్ క్లోజ్ అయిన దాంట్లో సిపిఎస్సి కూడా ఉంది. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన స్టాక్స్లో కూడా నెగిటివ్ మూమెంటమే ఎక్కువగా కనపడింది. అండ్ నిఫ్టీ పాజిటివ్ ఉంది. అయితే నిఫ్టీ 50 స్టాక్స్లో బాగా పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ ఏంటో చూద్దాం. మోస్ట్లీ ఐటీ స్టాక్స్లోనే ఎక్కువగా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి ఈరోజు. విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఫస్ట్ 4 స్టాక్స్ కూడా ఐటీకి సంబంధించినవి. అండ్ ఐటీ ఇండెక్స్ వచ్చి మోర్ దెన్ 2% పెరిగింది. సో నెగిటివ్గా క్లోజ్ అయిన వాటిలో బీఈఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్, టాటా మోటార్స్. ట్రెంట్ ఇంకా డౌన్ అవుతానే ఉంది. సో ట్రెంట్కి కూడా లోయర్ లెవెల్లో ఎక్కడో సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా సపోర్ట్ ఎక్కడ కనపట్లేదు. తర్వాత ఈరోజు ఇంకొకటి వీక్నెస్ కనిపించింది, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి లైఫ్, బీపీసీఎల్. ఇవన్నీ కూడా వీక్గానే ఉన్నాయి. అయితే మనం ఈరోజు మన చార్ట్స్ చూసేటప్పుడు స్టాక్ సెలెక్షన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా తీసుకొని చూద్దాం ఈరోజు. ఫస్ట్ నిఫ్టీకి లెవెల్స్ చూసుకుందాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్టు. సో కాకపోతే పెద్దగా హై మూమెంటం అయితే కనిపించలేదు. సో ఈరోజు మూవ్ ఓకే పాజిటివ్ ఉంది, కానీ మన లెవెల్స్ని ఎక్కడ బ్రీచ్ చేయలేదు. ఒకటి డౌన్ సైడ్ సపోర్ట్ 2350 ఆర్ 23,050, 23,030 ఆర్ 23,000. ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీకి ఎక్కడ బ్రేక్ కాలేదు ఈరోజు. 23ని బ్రేక్ చేయలేదు మనం. సో కాబట్టి కొంత కన్సాలిడేట్ కావచ్చు, మేబీ 1 or 2 days ఇదే లెవెల్, ఈ వీక్ అనుకోవచ్చు మనం, మండే వరకు. సో ఈ లెవెల్స్లో ఉండొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ 2 days రేపు మళ్ళీ మనకి వీక్లీ నిఫ్టీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది. ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుంది మార్కెట్లో కొంతవరకు. సో లెవెల్స్లో పెద్ద లేదు. 23,220 ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 23,380 సెకండ్ రెసిస్టెన్స్. కీ లెవెల్ ఎలాంటి మార్పు లేదు. 23,580 కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. ఒకటి మనం బాగా జాగ్రత్తగా గమనించాల్సింది 23,000 ఆర్ 22,950 లెవెల్ అనుకోవచ్చు, 50 పాయింట్స్. ఇవి బ్రేక్ అయితే మాత్రం ఫ్రీ ఫాల్ ఉంటుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వన్స్ 23,000ని బ్రేక్ అయ్యి దాని కింద సస్టైనబుల్గా ఉన్నా లేదా దాని కింద డే క్లోజ్ అయినా కానీ మనం 22,450ని టెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఇంకా కిందకు వెళ్తే 22,140. సో ఆ లెవెల్స్ చాలా మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి డౌన్ సైడ్లో. ఈ లెవెల్స్ అన్ని కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మార్కెట్ ఇంకా ఫర్దర్గా డౌన్ అయితే. సో మన షార్ట్స్ ఏమైనా ఉంటే మాత్రం సో 23,580ని మనం స్టాప్ లాస్ లాగా పెట్టుకొని పొజిషనల్గా షార్ట్స్ క్యారీ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో పాయింట్స్ వైజ్గా బాగా పెరగడానికి ఒకే ఒక స్టాక్ కారణం అనుకోవచ్చు, మెయిన్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్తోనే మనకి మ్యాక్సిమం పాయింట్లు బ్యాంక్ నిఫ్టీలో వచ్చాయి. ఒక స్టాక్ నుంచి దాదాపుగా 230 పాయింట్స్ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. దాని తర్వాత కోటక్ బ్యాంక్. ఈ 2 బ్యాంక్సే మనకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశాయి పాయింట్స్ వైజ్గా. సో 48,724 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. మనం లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగా 48,100 దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో నిన్న వీడియోలో కూడా అదే అనుకున్నాం, 48,100 నుంచి 48,050 మధ్యలో టెక్నికల్ సపోర్ట్ ఉందని. సో అక్కడ సపోర్ట్ తీసుకుని హైయర్ లెవెల్కి వచ్చింది. సో అక్కడ సపోర్ట్ తీసుకుని దాదాపుగా 700 పాయింట్స్ పెరిగింది. అండ్ రెసిస్టెన్స్ పాయింట్ మనం 48,632 వీక్లీ పివోట్ అనుకున్నాం, దానికన్నా పైన క్లోజ్ అయింది. అది ఇప్పుడు నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 49,000 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. తర్వాత 49,460 నెక్స్ట్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేస్తే 50,080 మన కీ లెవెల్ కన్నా కింద ఉన్నాము, నెగటివ్ బాయస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఒకటి 48,000ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ టువర్డ్స్ 47,500 అండ్ 47,125.
ఈ లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక నెగిటివ్ బాయస్తోనే ట్రేడ్ చేయొచ్చండి. ఏదైనా ర్యాలీ వస్తే మనకి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ పొజిషనల్గా. ఇంట్రాడే ట్రేడ్ చేసుకునేటప్పుడు ఐదర్ వే ట్రేడ్ చేయాలి మనం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం హైయర్ లెవెల్లో సెల్లింగ్ వస్తుంది, లోయర్ లెవెల్లో బాయింగ్ సపోర్ట్ వస్తుంది. కాబట్టి మనం ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మాత్రం బోత్ వేస్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, లెవెల్స్ చూసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ లో చూస్తే 65 స్టాక్స్ లాంగ్స్ బిల్డ్ అయితే 13 స్టాక్స్ షార్ట్ కవరింగ్, 138 స్టాక్స్ లో షార్ట్స్ బిల్డ్ అవుతా ఉన్నాయి. సో షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో చూస్తే ఇండియా మార్ట్ టాప్ లో ఉంది, 56% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత పాలీక్యాబ్, ఐసిఐసిఐ ప్రూ లైఫ్ ఇవన్నీ ప్రైస్ బాగా డౌన్ అయ్యి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, పాలసీ బజార్, లోదా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఎస్జేవిఎన్ ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ ఇవన్నీ కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. వీటిలో మనం షార్ట్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేయొచ్చు. అట్లనే మనం లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చూస్తే 65 స్టాక్స్, అందులో కేఈఐ ఇండస్ట్రీస్ టాప్ లో ఉంది, దాల్మియా భారత్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఎంసీఎక్స్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్రిటానియా, మారుతి, ఎన్సిసి, జొమాటో, తర్వాత టెక్ మహీంద్రా. జొమాటో ఈరోజు కొంచెం రికవరీ అయినట్టుంది, లోయర్ లెవెల్లో 217 దగ్గర క్లోజ్ అయింది. టెక్ మహీంద్రా, పేజ్ ఇండస్ట్రీస్ వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరుగుతున్నాయి. సో వీటిలో కొంచెం మనం పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేయొచ్చు. మనం ఇందాక అనుకున్నట్టుగా ఫస్ట్ కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. అందులో నుంచి కొన్ని రియాలిటీ స్టాక్స్ అనుకున్నాం. సో రియాలిటీ స్టాక్స్లో ఫస్ట్ చూద్దాం, దాని తర్వాత వేరే స్టాక్స్కి వెళ్దాం. ఫస్ట్ రియాలిటీ స్టాక్స్లో డిఎల్ఎఫ్ ఒకసారి చూద్దాం ఎలా ఉందో. ఇది డిఎల్ఎఫ్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్, బాగా వీక్గా ఉంది స్టాకు. అన్ని మూవింగ్ యావరేజెస్ అండ్ పివోట్ లెవెల్స్ కన్నా కూడా కింద ట్రేడ్ అవుతుంది. ఒకటి ఇక్కడ మనకి 685 అండ్ 670 ఈ జోన్ మనకి కొంత టెక్నికల్గా సపోర్ట్ జోన్ అనుకోవచ్చు. అయితే ఓవరాల్గా మొమెంటం వైజ్ చూసినప్పుడు వీక్నెస్సే కనపడుతుంది, లోయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. లాంగ్ ఎంట్రీకి ఎప్పుడు ప్లాన్ చేయడానికి ఇప్పుడు ఛాన్స్ కనిపించట్లేదు, అంటే అన్లెస్ ఇట్ క్లోజెస్ ఈ ప్రీవియస్ స్వింగ్ హై కన్నా పైకి వెళ్తేనే మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి, కానీ అదర్వైజ్ షార్ట్ ఎంట్రీ కోసమే తీసుకోవచ్చు. ఇక్కడ వీక్లీ పివోట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది 738, ఇప్పుడు 713 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు 20 రూపీస్ అప్ సైడ్ వస్తే మాత్రం అగైన్ మనం ఒక షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. 760 ఆర్ 762 లెవెల్స్ని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని లోయర్ లెవెల్లో 685 ఆర్ 670 లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది డిఎల్ఎఫ్ ఒక షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి కూడా రియాలిటీ స్టాకే చూద్దాం. సో ఇది ఒబెరాయ్ రియాలిటీ. ఒబెరాయ్ రియాలిటీ వచ్చి 1763 దగ్గర క్లోజ్ అయింది మన డిమాండ్ ఏరియా దగ్గర. కాకపోతే డిమాండ్ ఏరియా దగ్గర మనకి ఏం పాజిటివ్ సిగ్నల్ అయితే రాలేదు. ఒక్కటి దీంట్లో రివర్సల్ ట్రేడ్ చేసినా కానీ స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ 1710 దగ్గర పెట్టుకోవాలి. హైయర్ లెవెల్లో మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఈరోజు హైయే ఉంటుంది, ఎందుకంటే 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ అది. అండ్ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది ఫర్దర్గా ఫాస్ట్గా ఫాల్ అయింది. సో నిన్న లో ఆల్మోస్ట్ నిన్న క్లోజింగ్ ప్రైస్ అక్కడే అయింది. సో దానికన్నా కిందకు వచ్చింది. మేబీ ఇప్పుడు ఇది పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ మనకి 1860 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక బ్రేక్ డౌన్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చండి. 1715ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం ఫర్దర్గా వీక్ కావచ్చు స్టాక్. ఈ లోస్ని టెస్ట్ చేయొచ్చండి, 1600 వరకు రావడానికి అవకాశం ఉంది. అయితే స్టాక్ని కొంచెం మానిటర్ చేయాలి. ఇప్పుడు ఇమీడియట్ ఎంట్రీ తీసుకోవద్దు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే కూడా షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు, లేదా ఈ లోని బ్రేక్ చేసినా కానీ మనం దీంట్లో షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే ఒకటి దీంట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ రావాలంటే, ఒక మన కౌంటర్ ట్రెండ్ లాంటిది ట్రేడ్ చేయాలంటే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ రావాలి. రేపు క్లోజింగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంటే ఒక రివర్సల్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు, ఒక షార్ట్ టర్మ్ కోసం. అదర్వైజ్ ఏదైనా ర్యాలీ లాంటిది వచ్చినా కానీ అది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగే తీసుకోవచ్చు. ఒబెరాయ్ రియాలిటీ. ఇప్పుడు ఇంకొక రెండు స్టాక్స్ కూడా చూద్దాము. ఇది టాటా మోటార్స్. టాటా మోటార్స్ వీక్నెస్ కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే ఈ ఫాల్ బిగ్ ఫాల్ ఇది. సో అరౌండ్ 1100 నుంచి మనకి ఆల్మోస్ట్ 700 వరకు డౌన్ అయిన స్టాక్ ఇది. సో తర్వాత కొంచెం రికవరీ అయింది. ఇది రికవరీ అయినా కానీ సస్టైన్ కాలేదు, కొంత కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ దాన్ని లోయర్ లెవెల్లో బ్రేక్ చేసింది. ఇక్కడ చూస్తే మనకి లోయర్ లెవెల్లో మళ్ళీ బ్రేక్ అయింది. దీంట్లో కూడా ఒక షార్ట్ ఎంట్రీ అండి, లాంగ్ ఎంట్రీకి అయితే ప్లాన్ చేయకండి, షార్ట్ ఎంట్రీని. అయితే ఒకటి లాంగ్ టర్మ్లో ఈ స్టాక్ని అక్యూములేట్ చేయాలంటే మాత్రం చాలా వెయిట్ చేయాలి మనం.
కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ కూడా చూద్దాం. సో దీన్ని మానిటర్ చేయండి. ఇన్ కేస్ ప్రైస్ ఈ లెవెల్స్కి వస్తే మాత్రం మీరు కొంచెం లాంగ్ టర్మ్ కోసం ఒక 6 months 1 year అట్లా హోల్డ్ చేయాలంటే ఇవి మనం టెక్నికల్గా ఒక మంచి లెవెల్స్ 645 నుంచి 600 లెవెల్, ఇక్కడ 45 రూపీస్ జోన్ ఇది. సో ఈ జోన్లోకి వస్తే మాత్రం కొంత మనకి రికవరీ రావచ్చు స్టాక్లో, అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం స్టాక్ కొని ఉంటే మాత్రం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే స్టాక్ హైయర్ లెవెల్లో కొనేసి వదిలేస్తాం పడిపోతే. అట్లా కాకుండా ఏదో ఒక ప్రైస్ పాయింట్ని మనం పెట్టుకొని అది బ్రీచ్ అయితే అక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లోయర్ లెవెల్లో కొనుక్కోవచ్చు. ఇప్పుడు నేను 1100 దగ్గర కొన్నాను, సో 1000 రూపీస్ కన్నా కిందకు వచ్చేసింది. ఐ బుక్ మై లాస్ బుక్ చేసి నేను మళ్ళీ వెయిట్ చేస్తాను 645 ఆర్ 600 లెవెల్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంట్రీ కోసం చూడొచ్చు. నాకు పెద్ద నష్టం అనేది తగ్గిపోతుంది. అంటే నాకు ఆల్రెడీ ఇక్కడ కొంత నష్టం వచ్చింది, నేను కంటిన్యూస్గా హోల్డ్ చేస్తే హెవీ లాస్ ఉంటుంది. సో ఆ లాస్ తీసుకోవద్దు. సో ఇట్లాంటివి కొన్ని మనం చూసుకోవాలి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, లెవెల్స్ ఏంటి, ఏ స్టాక్ని మనం ఐడెంటిఫై చేయాలి, స్టాక్స్లో డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అదేవిధంగా ఫండమెంటల్స్లో ఏం చూడాలి, ఒక లాంగ్ టర్మ్ స్టాక్ని మనం ఎప్పుడు ఎగ్జిట్ కావాలి, మన పోర్ట్ఫోలియోని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంటు, తర్వాత పొజిషన్ సైజింగ్ అంటాం. ఇట్లాంటి అన్ని నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. సో దాని నెక్స్ట్ బ్యాచ్ వచ్చి February 5th నుంచి స్టార్ట్ అవుతుంది. సో వివరాలకి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.